నేను వచ్చిన తరువాత క్రైస్తవ సాంప్రదాయంలో ఈ వివాహ కార్యక్రమాలు జరిగిస్తూ సుమారు 1100కు పైబడి పెళ్లిళ్ళు చేసిన అనుభవంతో మీ మధ్యలో ఈ వివాహం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. వివాహ కార్యక్రమంలోనికి వెళ్ళే మునుపు వివాహ ప్రకటన చదువుతున్నాను. దయచేసి ఎవరి దగ్గర లేచి వివరాలను మనం చేస్తున్నాం. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గాంధీనగర్ 7వ లైన్ వాస్తవ్యులు శ్రీ కత్తుల యాదగిరి మల్లేశ్వరి గారుల ఏకైక పుత్రుడు చిరంజీవి డేవిడ్ రాజును 22 సంవత్సరముల బ్రహ్మచారికి గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలతలూరు గ్రామ వాస్తవ్యులు శ్రీ తమాదుల రమేష్ మరియు సుజాత గారుల జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి జాగృతి అనబడిన 20 సంవత్సరముల కన్యకను పరిశుద్ధ వివాహము జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు గాన ఈ వివాహపు చివరి ప్రకటనగా ఆంగ్లికన్ ఎపిస్కోపల్ డయాసిస్ భారతదేశం ఈ డయాసిస్ నుండి నాకు ఇచ్చిన అధికారమును బట్టి సూర్యాపేట, నల్గొండ, ఉభయ జిల్లాల క్రిస్టియన్ నెట్వర్క్ ఆర్గనైజేషన్ బిషప్గా, ఆల్మైటీ గాడ్ చర్చ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులుగా, మ్యారేజ్ రిజిస్ట్రార్గా ఈ ప్రకటన మీకు తెలియజేస్తున్నాను. ఈ వివాహ వ్యవస్థ ద్వారా వీరిద్దరూ జతపరచబడకూడదను న్యాయసమ్మతమైన ఆటంకం మీలో ఎవరైనా తెలియపరచవలసిన ఎడల వ్రాతపూర్వకంగా కానీ మీ కుడి చేతిని పైకి చూపించడం ద్వారా కానీ తెలియచేయవచ్చు. ఎట్టి అభ్యంతరం మీకు లేని పక్షంలో అందరూ చప్పట్లు కొడుతూ మీ అంగీకారాన్ని తెలియచేయాలని మనం చేస్తున్నాను. ఈ సమయంలో నూతన వధూవరులు కూడా వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పాలి. డేవిడ్ రాజు జాగృతి అనబడిన ఈ కన్యకను ఈ పరిశుద్ధ వివాహ వ్యవస్థ ద్వారా నీకు భార్యనుగా చేసుకుంటకు ఇష్టపడుచున్నావా? ఇష్టపడుచున్నాను. థ్యాంక్ యూ. జాగృతి, డేవిడ్ రాజు అనబడిన ఈ బ్రహ్మచారిని ఈ పరిశుద్ధ వివాహ వ్యవస్థ ద్వారా నీకు భర్తలుగా చేసుకుంటకు ఇష్టపడుచున్నావా? ఇష్టపడుచున్నాను. థ్యాంక్ యూ. కూర్చోండి. వారిరువురు కూడా ఇష్టపడి